నమస్తే బాబాయ్. ఏంటి బాబాయ్ ఈ బండి మీద మీరు యాత్ర అని చెప్పి రాసుకొని వెళ్తున్నారు. అలా ఏంటి యాత్రకు సంబంధించి ఏంటి రాష్ట్రంలో ప్రభుత్వం బావుందనా? లేపోతే ప్రభుత్వం కోసం పక్క రాష్ట్రాలకు కూడా తెలియాలనా? ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులొచ్చినాయి. ఈ ఒక శని విరగబడింది. మనం మంచి రోజు 11 మంది గెలిచారని మనం 42% మాకు ఓటు మళ్ళీ వస్తాం మేమని కలలు కంటున్నారు. ఆ కలలన్నీ ఉట్టిదే. ఇక జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు మంచి రోజులు రావాలి, ప్రభుత్వం రావాలి. పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడిపోయిన గత ప్రభుత్వం. అన్ని స్కాములే, అన్ని మాఫియాలే. ఇప్పుడు రాత్రి బియ్యం మాఫియా పడింది కాకినాడలో. అసలు వేల టన్నులు బియ్యం అక్రమంగా తరలించిపోతున్నారు. సైకిలింగ్ ఈ ఈ బియ్యం కొంటారు, రూపాయికి మన బియ్యం దగ్గర మన దగ్గర 10 రూపాయలు ఇస్తారు, వాళ్ళు 70 రూపాయలు అమ్ముకుంటారు. డబ్బులు కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుంది. డబ్బుతో అసలు ఏదైనా చేద్దామని దందా నడుపుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ దందాన్ని వెలికి తీశారు. ఇప్పుడు మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, వైసీపీ నాయకులు కాదు, ఎక్కడెక్కడ ఎన్ని స్కాములు జరిగిన అన్ని కుంభకోణాలు బయటపడుతున్నాయి. ఒక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, అసలు అన్ని డిపార్ట్మెంట్లు అతలాకుతలం అయిపోయినాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. అందుకు గాను బాబు గారు జైలు నుంచి క్షేమంగా తిరిగి రావాలని, కూటమి ప్రభుత్వం గెలవాలని నేను మొక్కుకున్న. షిరిడి వెళ్ళి, శని శంగనాపూర్ వెళ్ళి తైలాభిషేకం చేయించుకుని అటు నుంచి అటు ఢిల్లీ వెళ్ళి మొత్తం భారతదేశ పర్యటన చేయాలని నేను మొక్కుకున్నాను, కళ్ళగన్నాను. ఆ కళ నెరవేర్చుకోవడానికి షిరిడి వెళ్తున్నాను. బండి మీద అండి. బండి మీద అండి. ఆ కోరిక నెరవేర్చినాడు భగవంతుడు. బాబాయ్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కుర్రా బలరాం అండి. నేను చెరువుజంబులపాలెం, బాపట్ల జిల్లా, బాపట్ల మండలం. నాకు గత కొంతకాలంగా నాకు హైదరాబాద్లో డబ్బులు రావాలి. నేను లోకేష్ గారిని కలుద్దామని వచ్చాను. ఇవాళ లోకేష్ గారిని కలవడానికి వస్తే ఇప్పటికే టైం అయిపోయింది అన్నారు. టైం అయిపోతే నేను తిరిగి వెళ్తున్నాను. మళ్ళీ రేపు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను. మీరు దయ ఉంచి నాకు ఆ డబ్బులు రావాల్సిన డబ్బులు మీరు ఇప్పగలుగుతారని నేను అందరు చెబుతుంటే మీ దగ్గరికి వచ్చాను. నేను అంటే ఎవరన్నా చెప్పారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఈ సమస్య మీకు తీరుతుందని? మా జిల్లాలో వీళ్ళు అందరూ చెప్పారు, చాలామంది చెప్పారు. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళండి, గట్టిగా పని అయిపోతుంది, నీకు అనుమానం లేదు, మాట్లాడతారు, ఆ ప్రభుత్వంతో మాట్లాడి నీకు చేసి పెడతారనే నాకు ప్రతిపాదన చేశారు. కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. వస్తే ఇలా కలవలేకపోయాను. రేపు మళ్ళీ వచ్చి మళ్ళీ కలుసుకొని వెళ్తాను. ఇటు తిరిగి కలిసి మాట్లాడి వెళ్తాను. ఆయన నాకు కొద్దిగా ఒక 2-3 నిమిషాలు నాకు అవకాశం ఇస్తే ఆయనతో డైరెక్ట్గా మాట్లాడుకుని వెళ్దామని ఉంది. నాకు చాలా డబ్బులు రావాలి, చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు పిల్లలు అందరూ నాకు వ్యతిరేకతం అయిపోయారు. నేను ఒక్కడే బయట ఉంటున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. దాని గురించి మీరు స్పందించి నాకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని నేను ఉద్దేశంతో వచ్చాను. కానీ ఇలా పని కుదరలేదు. అంటే మీకు పింఛన్ వస్తుందా బాబాయ్? రాలేదు. పింఛన్ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో పింఛన్ తీసేశారు, కార్డు తీసేశారు, రేషన్ కార్డు తీసేశారు, పింఛన్ తీసేశారు. మరి ఇప్పుడు నాకు ఏమీ ఆధారం లేదు. దానికోసం అది కూడా అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాను. అక్కడ మీరు ఇప్పుడు ఏదో 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి అంటున్నారు. అది కొద్దిగా దయచేసి దాన్ని కూడా మాకు సహాయం చేయమని మేము కోరుకుంటున్నాం. చాలా వయసు పెద్ద అయిపోయింది, ఇంకేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఈ డబ్బులు పోయి పిల్లల దగ్గరికి రానియట్లేదు. మేమేం చేయలేకన్నా మేము ఎట్లా బతకాలి ఏంటి అనేది ఒక నిర్ణయం తీసుకుని మీరే మాకు ఏదో ఒకటి చేయవలసిందిగా కోరుచున్నాము.